సరే వచ్చి 2 ఏళ్ళు అయిపోయింది. ఆయలు టీచర్లు లేక 7-8 సంవత్సరాల నుంచి బాధపడ్డ టీచర్లకు మీరు ఇప్పుడు వచ్చి 14,000 ఇవ్వడం ఏం న్యాయము? మాకు కావాల్సింది ప్రీ ప్రైమరీ విద్య మాకే అప్పచెప్పాలి. నీకు చేతనైతే ఆ పని చేసి చూపెట్టు, లేకపోతే నువ్వు దిగిపో, ఇంకో ముఖ్యమంత్రి వచ్చి మాకు పనులు చేస్తాడు. లేకపోతే మీ ఇంటికి వచ్చి ధర్నా చేసేంత సత్తా మా అంగన్వాడీకి ఉంది. ఫస్ట్ నువ్వు వెంటనే ఈ ప్రైమరీ విద్యని ఆపి అంగన్వాడీలకు అప్పచెప్పకపోతే మా సత్తా ఏందో మేము చూపిస్తామని మేము అంటున్నాం. ఎందుకు వచ్చామంటే మాకు ఇప్పుడు ఈరోజు ప్రభుత్వం చాలా వ్యతిరేకంగా తీసుకొస్తుంది. ప్రీ ప్రైమరీ విద్యను వ్యతిరేకంగా తెచ్చి మాకు రోడ్డు మీద వేయాలని చూస్తున్నారు. ప్రీ ప్రైమరీ వెంటనే మాకు రద్దు చేసేంత వరకు మేము పోరాడుకుంటాము. ఏడ ప్రీ ప్రైమరీ నడిచినా కానీ అక్కడ పోయి రద్దు చేస్తాము, ఎదుర్కొంటాము. మాకు అదనపు పనులు BLO డ్యూటీలు చెప్తున్నారు, సర్వేలు చెప్తున్నారు. మాకు అదనపు పనులు చెప్పకుండా సుప్రీంకోర్టు సుప్రీంకోర్టు ప్రకారం మాకు కనీస వేతనం 26,000 ఇవ్వాలని మేము కోరుకుంటున్నాము. మాకు బాధ్యతలు ఎక్కువైనా జీతాలు కూడా సరిపోతలేవు. మాకు 13,000 ఏం సరిపోకుండా ఈరోజు ప్రభుత్వం మాకు రోడ్డు మీద వేసిరు. మాకు కనీస వేతనం 18,000 ఇవ్వాలి. సుప్రీంకోర్టు ప్రకారం 26,000 వేతనం ఇవ్వాలి. ప్రీ ప్రైమరీ రద్దు చేసేంత వరకు మేము పోరాడతాం. ప్రీ ప్రైమరీ ఎక్కడైతే కొనసాగుతుందో అక్కడికి పోయి మేము పెద్ద ఎత్తున వెళ్ళి మా టీచర్లు అందరం వెళ్ళి అక్కడ పోయి రద్దు చేయాలని కోరుకుంటున్నాము. ఇది ఒకటే బాధ్యత మాది. ప్రీ ప్రైమరీ రద్దు చేయాలి. ప్రీ ప్రైమరీ అంగన్వాడీలకే అప్పచెప్పాలని సీఎం ఇల్లు ముట్టడిస్తాము. రాష్ట్రం అది సెక్రటరేట్ కూడా ముట్టడించని కూడా అన్నిటికీ రెడీ ఉన్నాం. మేము ప్రభుత్వం ఏర్పాటు కాగానే ఉన్న ఉద్యోగాలను కూడా ఊడగొట్టి కనీసం 65 ఏళ్ళు దాటిన తర్వాత ఇండ్లకు రిటైర్మెంట్ అని పంపించి కనీసం వాళ్లకు రిటైర్మెంట్ బెనిఫిట్స్ కూడా ఇవ్వకుండా పంపిస్తే బాధతోని గుండెపోట్లు వచ్చి బాధలతోని రోడ్ల మీద చచ్చిపోయిన టీచర్లు చాలామంది ఉన్నారు. కాబట్టి ఇంకా ముందు కూడా మీరు పెట్టే అదనపు పనుల వల్ల మా ఆరోగ్యాలు పాడైపోయి దెబ్బతిని ఎక్కడి వాళ్ళం అక్కడ మా కుటుంబాలు నేల కొరిగే పరిస్థితి, ఆరోగ్యాలు లేకుండా అయ్యే పరిస్థితి ఉంది. మళ్ళీ అంగన్వాడీ ఏదైతే టీచర్లు ఏదైతే ఆయనందరికిట ఇన్ని రోజులు సేవలు చేసి వాళ్ళకి ఎలాంటి బెనిఫిట్స్ లేకుండా ప్రమాద బీమా సౌకర్యం లేకుండా ఏదైతే రాష్ట్ర ప్రభుత్వం ఇస్తున్నటువంటి 18,000 వేతనం ఇవ్వకుండా వీరికి ఏదైతే పొమ్మన్న జలక పొగబెడుతూ ఈ రోజు ప్రీ ప్రైమరీ సెంటర్ అని తీసుకొచ్చి ఒక బోర్డు తగిలేశారు. మళ్ళీ ₹1,00,000 ఇచ్చారు వాటికి అడ్వాసు. మళ్ళీ ఏ ఒక్క రూపాయి ఎక్కడ ఖర్చు పెట్టిన దాఖలాలు లేవు. మళ్ళీ ఒక బోర్డు ఒకటే రాసుకున్నారు. మళ్ళీ ఆ సెంటర్లకు కొన్ని దగ్గర రంగులేశారు, కొన్ని దగ్గర లేరు. ఇటువంటి ప్రజా ధనాన్ని దుర్వినియోగం చేయడం కోసము ప్రభుత్వాలు కృషి చేస్తున్నాయి. దాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. ఏదైతే ఈరోజు ఆ అంగన్వాడీ విద్యా బోధన అంతా గిట ప్రీ ప్రైమరీ సెంటర్లను కొత్త వాళ్ళని కాకుండా అంగన్వాడీ టీచర్లకు హెల్పర్లకు అప్పచెప్పాలని చెప్పి CITగా డిమాండ్ చేస్తున్నాం.